వానలు వదిలినా బస్తీ జనాన్ని వరద బురదలు మాత్రం వదలటం లేదు. 3 రోజులు ఆగకుండా కురిసిన వానలకు మయూరి మార్గ్ల టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కు కూతబెట్టు దూరంలోనే అపార్ట్మెంట్ సెల్లార్ మునిగిపోయింది. ఇక ఫిలిం నగర్ ఏరియాలో ఉన్న బస్తీలు కూడా బురదమయంగా మారినాయి. దీనికి సంబంధించి మా రిపోర్టర్ కావ్య గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రెండు మూడు రోజులకెళ్ళి కురిసిన వర్షానికి మయూరి మార్గ్ దగ్గర ఉండే బస్తీలు సగం నీళ్ళలో మునిగినాయి. ఇక నీళ్ళు పోయిన తర్వాత మొత్తం బురద బురదుంది. ఇప్పుడు మనం టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాడ ఉన్నాం. ఈడ ఒకసారి చూస్తే సెల్లార్ మొత్తం సగం వరకు మునిగిపోయింది, కాళ్ళు కూడా సగం వరకు మునిగిపోయినాయి. మరి నీళ్ళు ఎప్పటి సందు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఎప్పటి సందు ఉందన్న ఇట్లా ఫుల్గా? నిన్నటి నుంచి. మరి ఎట్లా ఉంటున్నారు? మొత్తం సెల్లార్ మొత్తం మునిగిపోయింది. మరి మొత్తం సెల్లార్ నీళ్లు పోయి మొత్తం బురద గిట్ల పోయి మంచిగా ఎప్పట్లా గాడానికి ఎంత పడుతుంది? 2 days టైం పడుతుంది. ఎప్పుడు వర్షం పడ్డా ఇట్లనే ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్, లేదంటే ఈ 2 రోజులు 3 రోజులు బాగా పడ్డ? మాది రెగ్యులర్ మోటార్ కూడా నడుస్తుంది, కాకపోతే ఏపీ రైన్ కాబట్టి ఇదైంది. మయూరి మార్గ్ దగ్గర ఉండే ఈ అపార్ట్మెంట్ దగ్గరనే కాదు, బస్తీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే బస్తీలలో నీళ్ళు లేవు, కాకపోతే బురద మాత్రం మోకాలు కింది వరకు కూడా బురదుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే వాళ్ళు జాగ్రత్తగా అడుగులు అడిగేసుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మిగతా చోట్ల ఎట్లుందో చూద్దాం. మయూరి మార్గ్ గార్డెనేమో ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, లేదు సెల్లార్లకు నీళ్ళు వస్తాయి అని భయం. కాకపోతే ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఉన్నాం మనం. ఈడ వీళ్ళకి వర్షం పడుతుంది, మేఘాలు వస్తున్నాయి అంటేనే వీళ్ళకి భయం వేస్తుంటుంది. ఎప్పటి నుంచి ఏది కూలిపోతుందో తెలియదు, ఏ రాయి పడుతుందో తెలియదు, ఏ చెట్టు కూలుతుందో తెలియదు. 2 రోజుల కింద పడిన వర్షానికి మనం చూసినట్టయితే ఇక్కడ చెట్టు ఇరిగిపోయింది. ఇంకో పక్క చూస్తే ఏకంగా గోడ కట్టిన కంపౌండ్ వాళ్ళు కూడా ఇరిగిపోయిన పరిస్థితి, బేస్మెంట్లు కూలిపోయిన పరిస్థితి. మరి వీళ్ళతో మనం మాట్లాడదాం ఎట్లుంటుందో. వీళ్ళకి ఎట్లుంటుందమ్మా వర్షం పడితే? ఎట్లుంటుంది మీకు? వర్షం పడితే ఇంకా మొత్తం భయం అవుతుంది. చెట్లు కొమ్మ మొన్న రాత్రి ఇరిగి పడింది, మొత్తం ఇరిగి పడి బయటకు లేసి వచ్చినాం, పడినామని 2 లేసి వచ్చినాం. అసలు మనం ఇక్కడ రోడ్డు కూడా చూస్తే అసలు నడవనికి కూడా సకంగా ఉండదు. ఇక ఇంట్లో నీళ్ళు వస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది వీళ్ళ సిచ్యువేషన్. ఇక్కడ ఏకంగా కంపౌండ్ వాళ్ళు కట్టిన కంపౌండ్ వాళ్ళు కూడా 2 రోజులకి చిన్న వర్షానికే కురిసింది. మరి వీళ్ళతో మాట్లాడదాం మనం. వర్షం రాక తొలగిన పర్రెలు ఇప్పింది, చెప్పిన అమ్మ పర్రెలు ఇప్పింది, రాయి పడుతుంది అని చెప్పిన. వాళ్ళు వినిపించుకునలేదు, ఇట్లా పోసిండ్రు అదంతా కొల్లో పెట్టుకొని. ఇప్పుడు కడప అన్నీ నిన్న ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు. ఒక తానం చేయనికే లేదు. మొన్న ఈ పిల్ల చచ్చిపోతుండే నా మన్మరాలు, ఎట్లనో దాటింది. ఇప్పుడు ఇక్కడ వర్షం వస్తే చూడు మేడం, ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ అది ఎవరి కనెక్షన్ గిట్లంగా ఏం లేదు. అది నిండిందంటే మాత్రం మొత్తం ఇల్లులకు నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకా ఇది మాత్రం అయితే వాళ్ళు సిమెంట్ తోటి కట్టలేదు, ఏం కట్టలేదు. మేము దాదాపుగా ఉట్టప్పుడు వర్షం వస్తే, ఇది సిమెంట్ అయితే చెప్పింది కానీ ఇక ఉట్టప్పుడు వర్షం వస్తే ఎట్లుంటుంది? ఉట్టేప్పుడు వర్షం వస్తే, మామూలు వర్షం వస్తే ఏం లేదు మేడం. ఉట్టేప్పుడు మామూలు వర్షం 4 గంటలు 5 గంటలు మంచిగా వర్షం పడితే ఎట్లుంటుంది? అప్పుడైతే మొత్తం వాటర్ జామ్ అయిపోతుంది మేడం, ఇళ్ళలోకి వచ్చేస్తాయి. మరి ఎట్లుంటారు మీరు ఇళ్ళలోకి వస్తే? ఇంకా తుడుచుకొని వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మేము ప్యాన్ వేసుకొని ఆరిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్తాం. వర్షం పడితే వర్షం తగ్గే వరకు అందరూ ఏడైతే వర్షం పడితే మనం వర్షం పడుతుందని ఇంట్లుంటాం. కాకపోతే బస్తీ వాసులు మాత్రం వర్షం పడంగానే భయానికి బయటకు వచ్చి నించుంటారు. మొత్తం వర్షం తగ్గిన తర్వాత లోపలికి పోతామంటున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక బస్తీలో ఎట్లుందో చూద్దాం. ఇప్పటిదాకా అంబేద్కర్ నగర్లో చూసినాం. ఇక గోడ కూలితే భయంగా ఉంటున్నారు. ఇక మరి ఫిలిం నగర్ దగ్గర ఉండే మహాత్మా గాంధీ నగర్లో ఉన్నాం. మరి ఈడ ఎట్లుంటుందో వర్షం పడిన తర్వాత చూడండి. 2 రోజుల వర్షం పడిన తర్వాత మనం ఇప్పుడు వరకు కూడా చూడొచ్చు నీళ్ళచ్చులు ఇంకా పోలేవు. అంటే ఈ 2-3 రోజుల పడ్డ వర్షానికే నీళ్ళచ్చులు పోకుండా అంత నిండిపోయి ఉండే. ఇప్పుడు వాటర్ లాగింగ్ అనేది పోయింది. మరి ఇక్కడ బస్తీ వాళ్ళతో మాట్లాడదాం, వర్షం పడితే వీళ్ళకి ఎట్లుంటుందో అనేది. ఎట్లుంటుంది మీకు వర్షం పడితే?
మాకు వర్షం పడితే మేడం ప్రతి ఇళ్ళలో వచ్చి చూడండి మొత్తం అట్లా ఆపాటిగా నీళ్ళు ప్రతి గోడకు అంత ఊగేసినట్టుగా వర్షం వస్తున్నాడు. వర్షం కొట్టి వారం రోజులైనా మాకు ఇల్లంతా ముక్క వాసన వస్తుంది. కొద్దిపాటి వర్షానికి మొత్తం అంతా ఇట్లా నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి. ఇటు రావడానికి పోవడానికి కూడా బండ్లు దాటడానికి రాదు. ఇప్పుడు దీన్ని తీస్తే ఇప్పుడు ఇంతమంది మట్టి వస్తుంది, అదంతా కొట్టుకొచ్చిన మట్టి మోరీలు ఇవి. ప్లస్ మాకు డ్రైనేజీ విషయంలో ఏంటంటే లెట్రిన్ బాత్రూమ్ అంతా ఇళ్ళకి పోతాయి కాబట్టి సాయంత్రం ఈవినింగ్ టైంలో మాకు దోమలు చాలా బీభత్సమైన దోమలు, ఈగలు, మా పరిస్థితి చాలా దరిద్రంగా హీనంగా ఉంది మేడం. చూస్తున్నాం వర్షం పడ్డ తర్వాత కూడా ఇంకా నీళ్ళచ్చులు పోలే. మరి మీ ఇంట్లో ఎట్లుంది? మా ఇల్లు కూడా ఇదే పరిస్థితి మేడం. ఇక్కడ చాలా దారుణంగా ఉంది, చెప్పనీకి రాదు. వర్షం వచ్చిందంటే 2 రోజులు వేసి బయటికి రాకుండా పరిస్థితి. ఈ మొత్తం ఆ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడే వచ్చేస్తుంది. మొత్తం ఆ బ్యాడ్ స్మెల్ అనేది భరించలేకపోతున్నాం. మరి 2 రోజుల వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని సిచ్యువేషన్ ఉంటే ఎట్లుంటారు ఇంట్లో? ఒక పక్క నీళ్ళు ఉంటాయి అందరినీ, అది ఇంకా చెప్పలేని పరిస్థితి మేడం. అసలు పైనుంచి వచ్చే నీరు మొత్తం ఇదే వచ్చేస్తుంది, ఇటే వచ్చేస్తున్నాయి. మొత్తం బయటికి రాని మొత్తం ఈ గోడలు మొత్తం ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదు, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎట్లుంది కాక? మరి వాళ్ళ ఇల్లు అయితే ఎప్పుడు కూలుతుందో తెలియదు అంటున్నారు. ఇంకొకరేమో మస్తు కంపు వాసన వస్తుంది, వర్షం పడితే 4 రోజుల వరకు నీళ్ళు పోవు అంటున్నారు. మీ ఇంట్లో ఎట్లుంటుంది? మా ఇంట్లో చాలా ఘోరంగా మేడం. ఎవరికి చెప్పుకుంటే కూడా మారడం లేదు మేడం. ఏం చెప్పులు పట్టుకోరు, ఎవరు పట్టించుకుంటలేరు. మన పూర పరిస్థితి హీనంగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దారుణంగా ఈ రోడ్డు కూడా లేదు. అవతల దాటడానికి కూడా చాలా ఇబ్బందులు వాళ్ళకి. చాలా కష్టాలు పడి ఎన్నో ఎంచెల దగ్గర పోయినా నేను 20 మాటలకు కూడా ఎక్కువ అవుతున్నాను. అక్కడ మట్టి ఎక్కడ పడుతుంది, ఎక్కడ చూసినా అది రోడ్డు జామ్ అయిపోతుంది. ఇక్కడ కూడా చాలా 2 monthsలో నీళ్ళు కూడా చాలా గుడిసెలకు వచ్చేటట్టు పరిస్థితులు ఉంది. అక్కడ డేనీసులు కూడా నిండిపోయినాయి. అక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ఆ చెత్త నిండినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటర్ పోతలేదు. మరి నీళ్ళు బాగా నిండినప్పుడు కానీ ఇట్లా మురికి ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో వచ్చి దాన్ని క్లియర్ చేయడం, నీళ్ళని అలా బ్లీచింగ్ పౌడర్ వేయడం, రోగాలు రాకుండా అవన్నీ చేస్తారు. ఎవరైనా వచ్చారు ఐడికి? ఎవరు రారు. నేను ఒక్కటే వచ్చిండు. అది ఎవరు పొగ వాళ్ళు వచ్చి ఒకసారి కొట్టి వెళ్ళిపోయిండ్రు. ఇంకా అంతే ఇంకా ఎవరు కూడా వచ్చేటారు. అది పరిస్థితి. ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిరా? మరి చాలా మాట ఎక్కడ చూసినా చెత్త అట్లే ఉన్నది, ఎక్కడ వేసింది ఆడనే ఉన్నది. ఎక్కడ కొట్టుకొని 20 మాటలు తిరిగింది నేను. ప్రతి ఒక్క ఆఫీస్కి తిరిగి ఎంతో సమయం ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు నాకు. సరే అన్న, జిహెచ్ఎంసీలో ఎప్పుడైనా వచ్చారా? మరి మీకు ఇంత బాధలు ఉన్నాయి, నీళ్లు నిండకపోతున్నాయి, మొత్తం చెత్త గిత్త అంత ఉంది అంటున్నారు కదా. ఎప్పుడైనా జిహెచ్ఎంసీ వాళ్ళు రావడం కానీ, క్లీన్ చేయడం కానీ, లేదు బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ చేశారండి. 2-3 సార్లు చేశారు కానీ మళ్ళీ అట్టనే నిండిపోతుందని మొత్తం కాలువ అంతా మొత్తం అట్టనే ఉంటుంది. ఎన్నిసార్లు తీసినా మళ్ళీ అట్టనే అవుతుంది. అది మరి వర్షం పడ్డప్పుడు ఈ 2 రోజులు వర్షం పడ్డది, ఇది నిన్నటికి 3వ రోజు. ఈ 3 రోజుల సంది ఎప్పుడైనా వచ్చిరా? రాలేదు. ఎట్లుంటదమ్మా మరి ఈడ మొత్తం దాటడానికి కూడా? నా పిల్లలు ఇంట్లో కొట్టుకుపోతారని చాలా భయం వేస్తుంది అమ్మ. ఇంటికించి బయటికి వస్తామన్నా కానీ మిందికించి నీళ్ళు కారుతూనే ఉంటాయి. మాకు వర్షం పడ్డకి తక్కల్లా చాలా ఇబ్బంది ఉన్నది. దోమలకు చచ్చిపోతున్నాం ఈ వాసనకు, ఈ నీళ్ళకు మొత్తం. ఇది నిండిందంటే అయిపోయి కథ, మాకు రానికి రాదు ఇక్కడ. ఇవన్నీ ఇక దోమలు కొరికినేస్తున్నా. ఫ్యాను ఇక అంత ఉండగా కూడా ఇన్ని దోమలు. ఇక వర్షం పడి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు ఎన్ని రోజులు పడుతుంది బయటికి పోనీ? మాకు కనీసం 3, 4, 5 రోజులు పడుతుంది. మొత్తానికైతే మహాత్మా గాంధీ నగర్ దగ్గర చూస్తే బస్తీవాసుల బాధ ఇది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, కానీ వర్షం పడ్డ 3 రోజులు అవుతున్నా కానీ ఎక్కడ వాటర్ లాగింగ్ అక్కడే ఉన్నా కానీ ఒకరు కూడా వచ్చి చూస్తూ లేరు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. ఈ 2-3 బస్తీల పరిస్థితి ఇది కాదు. ఇక వర్షం పడితేనే కాదు, ఖాళీ మేఘాలు గమ్ముతున్నాయి అంటేనే బస్తీవాసులు భయపడే పరిస్థితి మనకు బస్తీలలో కనిపిస్తుంది. మరి వర్షాకాలం వెళ్ళిపోయే వరకైనా ఈ బస్తీలో ఉన్న సమస్యలు తీరితే లేదో చూడాలి. కెమెరా పర్సన్ లక్పతితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.